శ్రీ గురు గౌరాంగౌ జయతః. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము 54వ శ్లోకము. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత ప్రజేత కిం. అర్థము: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధి మగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? అని ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు. శ్రీ గురు గౌరాంగౌ జయతః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతాసారము 54వ శ్లోకము. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత ప్రజేత కిం. అర్థము: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధి మగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలేవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? అని ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు.